1.5 కోటి రూపాయలు తీసుకొని హస్బెండ్ ని లవర్ కి అమ్మేసింది. డబ్బు కోసం భర్తను అమ్మేయడం మనం కేవలం శుభలగ్నం సినిమాలో మాత్రమే చూసాం కదా. మంగళసూత్రం అంగడి సరుక కొనగలవా చేజారా. కానీ మధ్యప్రదేశ్ లోని భూపాల్లో ఇదే సేమ్ రియల్ గా రిపీట్ అయింది. విషయం ఏంటంటే అక్కడ ఒక 42 ఏళ్ల వ్యక్తికి తనకంటే 10 ఏళ్లు వయసులో పెద్దదైన ఆఫీస్ కొలీగ్ తో ఎఫ్ఐఆర్ ఉంది. ఇంట్లో రోజు గొడవలు పడేవాడు. మ్యాటర్ కాస్త భోపాల్ ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళింది. కౌన్సిలింగ్ ఇచ్చే టైంలో ఆ మొగుడు డైరెక్ట్ గా నాకు నా ప్రియురాలే కావాలి, తనతోనే ఉంటా అని తెగేసి చెప్పేశాడు. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ మొదలైంది. ఆ భర్తను వదులుకోవడానికి భార్య పెట్టిన కండిషన్ ఏంటో తెలుసా? నీకు నా మొగుడు కావాలంటే నాకు 1.5 crores అంటే అక్షరాల 1.5 కోటి ఇవ్వు, అతని నీకే ఇచ్చేస్తా అని కండిషన్ పెట్టింది. చిత్రం ఏంటంటే ఆ ప్రియురాలు కూడా ఆ డీల్ కి ఓకే చెప్పి తన డూప్లెక్స్ ఇల్లు మరియు 28 లక్షల నగదు మొత్తం కలిపి దాదాపు 1,77,00,000 రూపాయల ఆస్తిని భార్య పేరు మీద రాసిచ్చింది. డబ్బులు చేతికి అందగానే భార్య ఆ వ్యక్తికి విడాకులు ఇచ్చేసి హ్యాపీగా అతన్ని ఆ ప్రియురాలికే వదిలేసింది. పిల్లల భవిష్యత్తు కోసం గొడవలతో ఉండే భర్త కంటే డబ్బే ముఖ్యమని ఆ భార్య నిర్ణయం తీసుకుంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఆ భార్య చేసింది కరెక్టా కాదా? కామెంట్స్ లో చెప్పండి.